2000s లో ఫిలిం నగర్ లో ల్యాండ్ కొనడం అంటే అడవిలో ల్యాండ్ కొన్నట్టే. 2000s లో ల్యాండ్ ప్రైస్ ఎంత ఉండేది? ఒక ఎకరం 50,000 కి వచ్చేది. ఏంటి? గచ్చిబౌలి, కోకాపేటలో ఇంకా చీపు. ఇదే లాంగ్ టర్మ్ విజన్ కి ఇన్వెస్ట్మెంట్ కు ఉండే పవర్. సో సిటీ ఎప్పుడైనా సరే ఈ విధంగా గ్రోత్ అవుతుందని చెప్తే వీడెవడో ఇక్కడ చెప్తున్నాడు కదా, అది ఎప్పటికీ పెరగదు అని చెప్పి ఒక ఫోబియా పబ్లిక్ లో ఉంటది. కానీ ఎవరైతే ముందు విజన్ గా ఆలోచించి చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ రోజు హైటెక్ సిటీ చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రోజు అందరు చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే అప్పుడు మా రోజు చెప్తే కొనలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నారు. అయితే హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఏరియా మన అమరావతి అండి. రాబోయే రోజుల్లో ఈ ఏరియా మంచి కీలకంగా మారబోతుంది, మంచి డెవలప్మెంట్స్ రాబోతుంది. అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్స్ మన అమరావతిలో రాబోతున్నాయండి. ఎక్కడైతే ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో ఐకానిక్ బ్రిడ్జ్కి జస్ట్ 1 కిలోమీటర్లో మనం ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందండి. మన ప్రాజెక్ట్కి ఇన్నర్ రింగ్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. 2 కిలోమీటర్లో 2,500 ఎకరాల సీతాకొక చిలకల పార్క్ ఉంది. అలాగే మన ప్రాజెక్ట్ని ఆనుకుని ఆల్రెడీ క్రికెట్ స్టేడియం ఉందండి. మన ప్రాజెక్ట్కి 9 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్, అలాగే ఒక 9 కిలోమీటర్లో అవుటర్ రింగ్ రోడ్ రాబోతుంది. ఒక 7 కిలోమీటర్లో రైల్వే స్టేషను, రైల్వే హబ్ రాబోతుంది పరిటాల్లో. అలాగే ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడా ప్రముఖ కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి. కాబోయే గ్రేటర్ విజయవాడలో మన మూలపాడు అనేది కలబోతుంది. అమరావతికి సింహద్వారం మన మూలపాడు అండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయండి.